ఈ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత స్వర్గీయ జయపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా పనిచేసిండు. ఆయన దగ్గరి బంధువు. జయపాల్ రెడ్డి గారి జయంతి సందర్భంగా కల్వకుర్తిలో ఒక సభ పెట్టిండు. కుట్ర గేట్ దగ్గర జయపాల్ రెడ్డి గారి విగ్రహాన్ని ఆవిష్కరించిండు. ఆ రోజు ఆయన చెప్పింది ఏంది, ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జయపాల్ రెడ్డి గారి పేరు నామకరణం చేయడం జరిగింది. జయపాల్ రెడ్డి గారి నామకరణం చేస్తే మేము ఎక్కడ వ్యతిరేకించడం లేదు, ఎందుకంటే ఆయన మా కల్వకుర్తి వాస్తవ్యుడు. అయితే అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 35,000 కోట్ల రూపాయలతోటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేయడం జరిగింది. కేసీఆర్ గారి హయాంలో సుమారు 27,500 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. నార్లాపూర్ కానీ, ఏదుల కానీ, ఒట్టెం కానీ, కరివెన్న కానీ, ఉద్దండపూర్ రిజర్వాయర్స్ మొత్తం కూడా చేయడమే కాకుండా మోటార్స్, అదేవిధంగా మొత్తం కూడా కాలువలు, మోటార్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి గారు జయపాల్ రెడ్డి గారి పేరు పెట్టిండు, కానీ ఈ 18 నెలల నుంచి కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఒక తట్ట మొన్న కూడా తీయలేదు, ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. ఇప్పుడు ఆయన చేయవలసిన పని ఏంది, కాలువల కొరకు 5,000 10,000 రూపాయలు కేటాయిస్తే ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు మా మహబూబ్నగర్ జిల్లాలో 7,50,000 ఎకరాలకు సాగునీరు వస్తుంది. అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో 5 లక్షల ఎకరాలకు సాగునీరు వస్తుంది, కొంత దేవరకొండ భాగానికి వస్తుంది. మరి జయపాల్ రెడ్డి మీ పేరు మీద పెట్టిన జయపాల్ రెడ్డి మీ సొంత మామ కావచ్చు, మీ బంధువు కావచ్చు, కానీ పాలమూరు ప్రజలకు నువ్వేం చేసినావు? పాలమూరులో పుట్టినందుకు పాలమూరు రైతుల యొక్క ప్రజల యొక్క రుణం తీసుకోవాలి కదా. నువ్వు కొడంగల్ నుంచి ఎమ్మెల్యే గెలిచినావు, ముఖ్యమంత్రి అయినావు. చెయ్యి, నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే మరి ఓ 10,000 కోట్ల రూపాయలు కేటాయించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు మిగిలిపోయిన పనులు పూర్తి చేసి 12,50,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చినప్పుడే నిజంగా నువ్వు పాలమూరులో పుట్టినందుకు నీకొకటి అది దక్కుతుంది. లేకుంటే మాత్రము నువ్వు పాలమూరు బిడ్డనే కావని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.